వేర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్ సిటీ. సో ఫ్యూచర్ సిటీ అనేది 2024 జూన్ జూలై నుంచి ఒక ట్రెండింగ్ అయిన ఒక ఇన్వెస్ట్మెంట్ జోన్ అనుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో అందరూ ఈ ఫ్యూచర్ సిటీ ఏరియా వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లేదా ఎక్కువగా డిస్కస్ చేయడం అయితే జరుగుతూ ఉంది. రీసెంట్గా నేను ఫ్యూచర్ సిటీ సంబంధించి ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా చేశాను. ఆ వీడియో మీరు చూడొచ్చు. అయితే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే పాయింట్ అందులో నేను మెన్షన్ చేయలేదు. కేవలం ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఎలా రావచ్చు, ఫ్యూచర్ సిటీ అవుతుందా అవదా అని చెప్పే పాయింట్ మీద మాట్లాడాను. కానీ చాలామంది ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ సిటీ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ చాలామంది దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇంకొద్దిగా డీప్గా డిస్కస్ చేయడం మంచిదని చెప్పి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ఫ్యూచర్ సిటీ అనేది మీకు డిఫరెంట్ ఏరియాలో క్లస్టర్ బేస్డ్గా రావచ్చు. కానీ ఇప్పుడు మెయిన్ డిస్కషన్ అంతా మీకు మీర్ఖన్పేట లేదా ముచ్చర్ల ఏరియా మీదుగా మీకు ఎక్కువగా ఫ్యూచర్ సిటీ కోసం డిస్కషన్ అవుతూ ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇదివరకు నేను చెప్పినట్టుగా ఇప్పటి వరకు అక్కడ స్కిల్ యూనివర్సిటీ లేకపోతే ఇంకేవో కొన్ని వరకే స్టార్ట్ చేసినట్టుగా లేదా దానికి సంబంధించిన ఆపరేషన్స్ ప్లాన్ అయితే జరుగుతున్నట్టుగా ఉంటుంది. సో ఫర్దర్గా ఏ కంపెనీస్ వస్తాయో లేకపోతే ఏ కంపెనీస్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తావో, జాబ్ ఆపర్చునిటీ ఎలా వస్తుందని ఒక క్లారిటీ అయితే లేదు. సో అలాంటప్పుడు అక్కడ మీర్ఖన్పేట లేదా ముచ్చర్ల అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేకపోతే RRR దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి వస్తూ ఉంటాయి. సో ముందుగా మీ రిస్క్ ప్రొఫైలింగ్ అనేది అర్థం చేసుకోండి. రిస్క్ ప్రొఫైలింగ్ అంటే మీరు ఇదివరకు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీ బడ్జెట్ అంతా, మీరు లోన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, అండ్ మీరు ఫుల్ పేమెంట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, ఇవన్నీ అర్థం చేసుకోండి. అండ్ మీ బడ్జెట్ ఎంత అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత గోల్ బేస్డ్ అనమాట, అంటే మీరు ఎన్నాళ్ళు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయగలరు. సో ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నా వరకు అయితే ఇప్పుడు నువ్వు తుక్కుగూడ నుంచి లేదా ఫ్యూచర్ సిటీ జోన్ వరకు ఎక్కడైనా కూడా మీరు తీసుకోవాలంటే ల్యాండ్నే ఎక్కువ ప్రిఫర్ చేయండి. కమర్షియల్ ఉంటే ఒకవేళ కమర్షియల్ తీసుకునే ప్రాబ్లం లేదు. కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ లేదా విల్లాస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. ఒకవేళ ఇండిపెండెంట్ హౌసెస్ కొద్దిగా మీకు బెస్ట్ వాల్యూలో దొరికితే తీసుకోండి. విల్లాస్ అయితే రెడీ టు మూవ్ ఉన్న విల్లాస్ లేదా విల్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు నేను విల్లాస్కి రికమెండ్ చేయడం జరిగింది, కానీ ఇప్పుడున్న వాల్యుయేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఆ ఈల్డ్ కానీ ROI కానీ తగ్గిపోతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ల్యాండ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ థింగ్ వచ్చి మీ బడ్జెట్ బేస్డ్గా కూడా మీరు ల్యాండ్ సెలెక్షన్ అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ ల్యాండ్ అనేటప్పటికి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. DTCP, HMDA, ఫార్మ్ ల్యాండ్, నార్మల్ ల్యాండ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు రేట్లు బాగా పెరిగాయి కాబట్టి నార్మల్ ల్యాండ్ కానీ అగ్రి ల్యాండ్ కానీ దొరకడం అంతా ఈజీ కాదు. సో మీకు నెక్స్ట్ వచ్చేది HMDA, DTCP అండ్ ఫార్మ్ ల్యాండ్. సో HMDA, DTCP పెద్ద డిఫరెన్స్ అయితే రానున్న రోజుల్లో ఉండదు. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ HMDA లిమిట్స్ని RRR వరకు కూడా పెంచుతుంది అంటుంది కాబట్టి HMDA అయినా DTCP అయినా మీకు డిఫరెన్స్ అయితే ఉండదు. ఒకటి. రెండోది HMDA అనేటప్పటికి మీకు స్క్వేర్ యార్డ్ 25,000 రూపీస్ పైన ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. DTCP అయితే మీకు 15,000 రూపాయలు 13,000 రూపాయల లోపల దొరికిపోతాయి. అండ్ ఫార్మ్ ల్యాండ్స్ అయితే 6,000 రూపీస్ నుంచి 8,000 రూపీస్ మధ్యలో స్క్వేర్ యార్డ్ వాల్యూ అయితే ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోవాలి, ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అసెట్ అమ్మడం ఈజీ అవుతుందో అది తెలుసుకోవాలి. లైక్ మీరు తుక్కుగూడ మెయిన్ రోడ్లో లేకపోతే తుక్కుగూడ ఏరియా లేకపోతే లేమూరు లేదా కందుకూరు లేదా మెయిన్ ఏరియాస్లో ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ ఏరియాస్లో ఒకవేళ మీరు కొనుక్కుంటే మీరు అమ్ముకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఒకవేళ మెయిన్ రోడ్లకి చాలా దూరం 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే లేకపోతే 5 కిలోమీటర్స్ దూరం ఉంటే అప్పుడు రీసేల్ అనేటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఏ జోన్లో ఉన్నారు, అంటే 2 ఇయర్స్లో అమ్ముతారా, 5 ఇయర్స్లో అమ్ముతారా, 10 ఇయర్స్లో అమ్ముతారా, ఇది మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత మీరు శ్రీశైలం హైవేకి 500 నుంచి 2 కిలోమీటర్స్ లోపల మీరు ఏదైనా వెంచర్ ఉంటే తీసుకోవడం మంచిది. అండ్ మెట్రోకి దగ్గరగా ఉన్న ఏరియాస్లో తీసుకోవడం ఇంకా మంచిది. కానీ ఇప్పుడు వాల్యూస్ బాగా పెరిగాయి కాబట్టి మీరు ముందుకు వెళ్ళొచ్చు. అంటే కొత్తూరు, కందుకూరు ఆ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్. అండ్ ఆ ఏరియాలో కొన్ని మంచి ప్రాజెక్ట్స్ కూడా నేను చూశాను. సో డెఫినెట్లీ మెట్రోకి దగ్గరగా మీకు ఏదైనా మంచి వాల్యూలో ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే డెఫినెట్లీ మీరు కన్సిడరేషన్ చేయండి. ముఖ్యంగా రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ జోన్ ఎక్కడైతే హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉన్నాయో లేకపోతే అవ్వబోతాయో, నెక్స్ట్ 5 ఇయర్స్లో డెవలప్ అవుతుందో అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంచిది. కానీ ఎక్కడో మీర్ఖన్పేట లేకపోతే ఇంకెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవ్వచ్చు, ఫ్యూచర్లో ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ అవ్వచ్చు. కానీ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మీరు అది రీసేల్ అయితే చేయలేరు. సో అందుకే నేను చెప్తా ఉన్నాను, రిస్క్ ప్రొఫైలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంది, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం మ్యాటర్ కాదు, రేపు అది అమ్మి లిక్విడేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మీరు అర్థం చేసుకొని బై చేయడం చాలా మంచిది. అండ్ ఇదివరకు నేను చెప్పినట్టుగా విల్లాస్, ఫ్లాట్స్ కాకుండా కేవలం ల్యాండ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దట్ అప్రూవ్డ్ DTCP కానీ HMDA అయితే బెటర్.
అండ్ ఫామ్ ల్యాండ్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కన్సిడరేషన్ చేయొచ్చు, కానీ ఇది మీకు సెకండ్ లేదా థర్డ్ ప్రోడక్ట్ అవ్వాలి, కానీ ఇదే ప్రైమ్ ప్రోడక్ట్ కాకూడదు. ఇదివరకు నేను రిస్క్ ప్రొఫైలింగ్ అని చెప్పినట్టుగా మీ మొత్తం అమౌంట్ ఒకే అసెట్ క్లాస్లో లేదా ఒకే ప్రోడక్ట్ కింద ఇన్వెస్ట్మెంట్ చేస్తే రీసేల్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది. నేను ఫామ్ ల్యాండ్ కూడా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నానంటే, ఇలాగా మీకు ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు డిటీసీపీ ఇవన్నీ కొనేటప్పటికి వాటి ప్రైసెస్ డబుల్ త్రిబుల్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఆ ల్యాండ్ సైజ్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. అదే మీరు ఫామ్ ల్యాండ్ తీసుకుంటే మీకు చాలా డబుల్ త్రిబుల్ సైజులో ల్యాండ్ అయితే అవైలబుల్ అవుతుంది. సో ఎవరైతే కొద్దిగా విశాలమైన ఏరియాలో ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే విశాలమైన ఒక ల్యాండ్ కలిగి ఉండాలి అనుకునే వాళ్ళకి అది సూటబుల్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఫామ్ ల్యాండ్స్ కూడా కన్సిడరేషన్ చేయొచ్చు. అండ్ కొంతమంది ఇప్పుడు అమంగలో లేకపోతే త్రిపులారో లేకపోతే ఆ నియర్ బై ఏరియా లేదంటే కడతలు ఇలాంటి ఏరియాస్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మరి ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదని కూడా అడుగుతూ ఉంటారు. సో ఇది కంప్లీట్లీ మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ నేను ప్రైసింగ్ గురించి ఎప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే ప్రైసింగ్ అనేది ఎప్పుడు కూడా రోడ్డు నుంచి ఎంత దూరంలో ఆ వెంచర్ ఉంది లేదా ప్లేస్ ఉంది, తర్వాత వాళ్ళు వచ్చే ఎమ్యూనిటీస్ బేస్డ్ కూడా చాలా వరకు ఉంటుంది. సో దాన్ని నేను డిసైడ్ చేయలేను. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ లేదా మెయింటెనెన్స్ చేసే బిల్డర్ దగ్గర తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇప్పుడు తుక్కుగూడ లేకపోతే శ్రీశైలం హైవేలో చాలా వరకు ప్రాబ్లం ఏంటంటే, చాలామంది బిల్డర్స్ ఆ వెంచర్స్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. అండ్ చాలా విల్లా ప్రాజెక్ట్స్లో కన్స్ట్రక్షన్ చాలా పూర్గా ఉంది. సో బిల్డరు వాళ్ళ యొక్క బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇదివరకు చెప్తున్నట్టుగా ఈరోజు మీరు తక్కువగా వచ్చిందా లేదా ఎక్కువగా వచ్చిందా కొనుక్కోవడం ఇంపార్టెంట్ కాదు, అక్కడ వెంచరు లేదా ప్రాపర్టీ యొక్క బ్రాండ్ ఎలా ఉంటుంది, బ్రాండ్కి రీసేల్ ఎలా ఉంటుంది, అది ఇంపార్టెంట్ అనమాట. సో నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చెప్పాను, జూబ్లీ హిల్స్లో స్లమ్ ఉంటుంది, జూబ్లీ హిల్స్లో హై ప్రొఫైల్ వ్యక్తులు ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి. సో ఎప్పుడైనా కూడా ఎమ్యూనిటీస్ ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ యొక్క కమ్యూనిటీ ఎలా ఉంది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని మీరు చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ నేను ఇదివరకు రిపీటెడ్గా చెప్తాను, రిస్క్ ప్రొఫైలింగ్ అనేది చేసుకోండి. అంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ప్లాట్లో ఏదో రిటర్న్ వస్తుందని చెప్పేసి మీరు బ్యాంక్ లోన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే చాలా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే మీకు ROI ఎలా ఉంటుంది అవి కానీ చూసుకుంటే దాని బేస్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిస్క్ ప్రొఫైలింగ్ మీకు మీరే చేసుకొని అది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ROI రావచ్చు, దాన్ని మనం బీట్ చేయగలమా, తర్వాత రీసేల్ చేయగలమా లేదా, ఇవన్నీ మీరు చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత ఫ్లాట్స్లో కూడా కొంతవరకు మూవ్మెంట్ అయితే ఇక్కడ వచ్చింది. తుక్కుగూడ అండ్ సరౌండింగ్ మ్యాక్ ప్రాజెక్ట్స్ ఇలాంటి ఏరియాలో కూడా అపార్ట్మెంట్ల యొక్క సేల్స్ కూడా ఇప్పుడు బాగా పెరిగాయి. సో అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలా అంటే ఇప్పుడున్న వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. సో స్టిల్ నేను కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, కానీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ కింద అనుకోకండి. సో వర్త్ఫుల్లే, మీరు అపార్ట్మెంట్ కొనుక్కోవడం వర్త్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కొద్దిగా పాజిటివ్గా ఉంది, ఇంకా నెక్స్ట్ కూడా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం చాలా మంచిది. కానీ మీరు అగ్రెసివ్ ROIని చూసుకోలేరు. తర్వాత మీరు ఒకవేళ స్క్వేర్ యార్డ్ UDS స్క్వేర్ యార్డ్ బాగుందా లేదా అది చూసుకోండి. UDS బాగుంటే దెన్ అపార్ట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఫ్యూచర్ సిటీని ఇన్వెస్ట్మెంట్కి ఫ్యూచర్ సిటీలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీ యొక్క డౌట్స్కి నేను సమాధానం అయితే చెప్పాను. అండ్ ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను కానీ మా టీం కానీ దానికి సంబంధించి రిప్లై ఇస్తాము. అండ్ ఎవరికైనా ఇంకా ఫ్యూచర్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా మంచి ప్రాజెక్ట్స్, అంటే నేను ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో చాలా ఏరియాస్ కానీ ఫార్మాసిటీలో కొన్ని ఏరియాస్ కానీ నేను చూశాను. అండ్ కొన్ని ఏరియాస్ ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే చాలా రిటర్న్ వచ్చే ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో మనకి నెక్స్ట్ 5 yearsలో చాలా బెస్ట్ ఎప్రిసియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్న ఏరియాస్ కూడా నేను చూశాను. అండ్ మెట్రోకి నెక్స్ట్ రాబోతున్న మెట్రోకి కూడా దగ్గరలో ఉన్న కన్స్ట్రక్షన్ జోన్స్లో కూడా నేను ప్రాపర్టీస్ చూశాను. సో ఇలాంటివి ఏమైనా ఉంటే నేను మీకు సజెషన్ చేయగలను, సపోర్ట్ చేయగలను. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్లీ మమ్మల్ని రీచ్ అవ్వండి. ఇక్కడ మా కాంటాక్ట్ ఈమెయిల్ అండ్ వాట్సాప్ నెంబర్ ఉంటాయి. సో దానికి మీరు కాంటాక్ట్ అయితే మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి మేము మీకు సపోర్ట్ అండ్ సలహా ఇవ్వగలము. అండ్ మేము రిస్క్ ప్రొఫైలింగ్ చేసిన తర్వాతే మీకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయితే ఇవ్వగలం. సో అది మీరు గమనించగలరు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ చాలా వ్యాలిడ్ అండ్ రియల్ టైం నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు లైక్ చేయక్కర్లేదు, సబ్స్క్రైబ్ చేయక్కర్లేదు, కానీ మన వీడియోని 10 మందికి షేర్ చేయండి. సో దట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్లో మనం చేస్తున్న తప్పులు ఏంటి అనేది రియల్ టైమ్గా చాలామందికి అర్థం కావడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి డెఫినెట్లీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఇతరులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.